దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో ఈరోజు కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. రాజధాని లక్నోలో ఘనంగా జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ సహా అతిరథ మహారథులు హాజరవుతున్నారు. కాంచీరామ్ స్మృతి ఉపవన్లో నిర్వహించే ఈ వేడుకకు కమలం శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి యూపీ రాజధాని ముస్తాబవుతోంది. లక్నోలోని కాన్షీరామ్ మెమోరియల్ మైదానంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలు, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా జాతీయ స్థాయి నేతలంతా హాజరవుతారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా యూపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జనాభా పరంగా అతిపెద్దదైన యూపీ ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలో నిర్ణయించడానికి ముందు బీజేపీ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ పరిశీలకులుగా లక్నో వెళ్లారు. సీఎంగా ముందు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోజ్ సిన్హాలతో పాటు యోగి ఆదిత్యనాథ్ పేరు వినిపించింది. పలు దఫాల చర్చల అనంతరం చివరికి ఆదిత్యనాథ్ పేరే ఖరారు చేశారు. ఎమ్మెల్యేల సమావేశానికి కొద్దిగా ముందుగానే అగ్రనేతలు విడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత సమావేశమైన శాసనసభా పక్షం చాలా కొద్ది సమయంలోనే యోగి ఆదిత్యనాథ్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దాంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయనకు వచ్చింది. ఈ మధ్యాహ్నం 2:15 కొత్త సీఎంతో గవర్నర్ రామ్ నాయక్ వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.